హలో గాయస్, నా పేరు రాజన్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియోలో మనం బాలి టూర్ కవర్ చేద్దాం. ఈ టూర్ వచ్చేసి నా కంపెనీ టూర్. ఓవరాల్గా ఒక 200 ఎంప్లాయీస్ ఉంటారు పాన్ ఇండియా నుంచి. ఈ వీడియోలో మనం బాలీలో చూడాల్సిన ప్లేసెస్, స్టే ఇంకా కరెన్సీ గురించి డీటెయిల్గా చూద్దాం. నేను ఫస్ట్ హైదరాబాద్ టు బెంగళూరు ట్రావెల్ చేసాం. ఇప్పుడు ఇది బెంగళూరు ఎయిర్పోర్ట్. మాకు ఇంకా 4 hours టైం ఉంది బాలి ఫ్లైట్కి. అప్పటి వరకు లాంచ్లో డిన్నర్ చేసుకున్నాం. మన దగ్గర లాంచ్ యాక్సిస్ కార్స్ ఉంటే జస్ట్ 2 రూపీస్కి అన్లిమిటెడ్ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. అదే బయట అయితే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. లాంచ్లో అన్లిమిటెడ్ ఫుడ్తో పాటు 2 హాట్ డ్రింక్స్ ఆఫర్ చేశారు. ఇంకా డిన్నర్ తర్వాత బాలీకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యాం బాలీకి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సోనియా గుడ్ మార్నింగ్. సోనియా కళ్యాణ్ బ్రో గుడ్ మార్నింగ్. కళ్యాణ్ బ్రో సార్ రమేష్ సార్ గుడ్ మార్నింగ్. ఇక మా రగన చూడు ఎలా పనుకున్నారో. ఇంకా ఇంకెవరున్నారు మనం సత్యమామ. ఇగో గుడ్ మార్నింగ్. నువ్వు నీళ్ళే ఉంటారు. ఇగో ఈయన మా రాజన్. ఇవైనా మా బాణ. రోజులు ఇద్దరు ఇలా పడుకున్నారో చూడండి, రాత్రి అని బాల. మా విధ బ్రో. ఫ్లైట్లో ఆల్మోస్ట్ మేమే ఉన్నాము. ఫ్లైట్ నుంచి సముద్రం చూస్తూ చూస్తూ ఫైనల్గా దగ్గర వచ్చేసాము. మంచి వ్యూ తోటి బాలీలో ఇంకా డే స్టార్ట్ చేద్దాం. బాలీకి ఇండియాకి ఒక 2 hours టైం డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా బాలీలో కరెన్సీ వచ్చేసి రూపాయ. మన ఇండియన్ 100 రూపీస్ వచ్చేసి ఆల్మోస్ట్ 20,000 బాలీ రూపాయ అనమాట. నెక్స్ట్ బ్యాగ్ కలెక్ట్ చేసుకొని మనం ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్దాం. ఇమిగ్రేషన్ టైంలో మన దగ్గర బోర్డింగ్ పాస్, పాస్పోర్ట్, వీసా కాపీ అండ్ అరైవల్ కార్డ్ నెంబర్ ఉండాలి. అరైవల్ కార్డ్ నెంబర్ అంటే ఏం లేదు, ఒక క్యూఆర్ కోడ్ ఉంటుందన్నమాట. సో ఆ క్యూఆర్ కోడ్ వచ్చేసి వాళ్ళు స్కాన్ చేసుకుంటారు. మీరు చూస్తుంది లార్డ్ విష్ణు విత్ గరుడ. ఇంకా మా ఇమిగ్రేషన్ అయిపోయింది, బయటికి వచ్చేసాము. మనకు సిమ్ కార్డ్స్ కావాలంటే ఎయిర్పోర్ట్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ రిసార్ట్కి వెళ్దాం. బాలి ఒక టూరిజం ప్లేస్, మ్యాక్సిమం టూరిస్ట్ మీద డిపెండ్ అయి ఉంది. బాలీలో ఫేమస్ వచ్చేసి చాలా ఉన్నాయి. స్పెషల్గా బీచెస్, ఐలాండ్, ఇంకా డ్రాగన్ బీచ్. ఇంకా బాలీలో హిందూయిజం కల్చర్, టెంపుల్స్ కూడా బాగా ఫేమస్ అన్నమాట. ఇంకా మెయిన్ వచ్చేసి బాలి అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది బాలి ఐకానిక్ గేట్. మనకు ఎక్కడ చూసినా ఆ ఐకానిక్ గేట్ అనేది కనిపిస్తుంది బాలీలో. మన ముందు కనిపిస్తుందిగా ఎంట్రన్స్లో సేమ్ ఆల్మోస్ట్ అన్ని హోమ్స్, హోటల్స్కి ఇలాగే ఎంట్రన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం చూడొచ్చు సెకండ్ గేట్ కూడా అలాగే ఉంది. ఇంకా బాలీలో మనకు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపించవు, అన్నీ ఆల్మోస్ట్ 10 floors కంటే తక్కువనే ఉంటాయి. ఇది రోడ్ 2 sides ఐకానిక్ గేట్. ఇదైతే చూడంగానే బాగా అంటే బాగా నచ్చింది. ఫస్ట్ బాహుబలి మూవీ గుర్తొచ్చింది. యాక్చువల్లీ నాకు తెలియదు అనమాట బాహుబలి మూవీలో ఇక్కడ నుంచే రిఫరెన్స్ తీసుకున్నారని. చాలా అంటే చాలా బాగుంది ఇది. అసలు మన ఇండియాలో ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించదు ఇలాంటిది. ఇది ఒకటే అనుకున్నా, కానీ ఇంకా చాలా ఉన్నాయి బాలీలో. రిసార్ట్ పక్కనే ఈ రెస్టారెంట్. మేము ఫస్ట్ లంచ్ చేసుకున్నాము. మాకు ఇంకా చెక్ ఇన్ టైం ఇంకా అవ్వలేదన్నమాట. మేము లంచ్ తర్వాత నెక్స్ట్ రిసార్ట్కి వెళ్తాం. ఇది ఒక ఇండియన్ రెస్టారెంట్. మాకు ఫుడ్ కూడా ఇండియన్ ఫుడ్డే అరేంజ్ చేశారు. ఇంకా రిసార్ట్కి వచ్చేసాము. ది అన్వాయ బీచ్ రిసార్ట్, కోటా, బాలి. ఈ రిసార్ట్ బ్యాక్ సైడ్ బీచ్ ఉంది. బీచ్ నేమ్ వచ్చేసి కోటా బీచ్. ఇంకా రిసార్ట్ బాగుంది. ఇక్కడ వెల్కమ్ కూడా బాగా చేశారు. ఇలా అందరికీ పూల దండలతో వెల్కమ్ చేశారు. ఇంకా రూమ్ స్వైప్ కార్డ్ తీసుకొని మనం రూమ్కి వెళ్దాం. ఇది ఎంట్రన్స్లో మనకు సరౌండింగ్ అంతా వాటర్తో కనిపిస్తుంది.
చాలా బాగుంది, న్యాచురల్గా ఇంకా పీస్ఫుల్గా. ఈ సైడ్లో వచ్చేసి రిసెప్షన్ కౌంటర్. అలాగే స్ట్రైట్గా వెళ్తే మనం బీచ్కి వెళ్తాము, ప్లస్ రిసార్ట్లో ఒకటే స్విమ్మింగ్ పూల్కి. ఇప్పుడైతే మనం ఫస్ట్ రూమ్కి వెళ్తున్నాం. ఇది వచ్చేసి మా రూము. పర్ రూమ్కి 2 పర్సన్స్ ఉంటారు. ఇంకా మాకు రూమ్లో మినీ ఫ్రిడ్జ్ ఇచ్చారనమాట. అందులో సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి, అవి ఫ్రీ ఆఫ్ కాస్టే. ప్లస్ ఎవ్రీడే అవి చేంజ్ కూడా చేస్తారనమాట. ఒకవేళ డే 1 మొత్తం మనం తాగేసిన నెక్స్ట్ డే మళ్ళీ ఫిల్ చేస్తారు. టీవీ ఉంది, ఇంకా వైఫై యాక్సెస్ ఉంది. ఈ టేబుల్లో మినీ ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ డ్రింక్స్. ఇది బాల్కనీ. టైం ఉంటే ఇక్కడ కూర్చోవచ్చు. ఇప్పుడు ఎలా ఉందో పోయే వరకు అలాగే ఉందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మిగతా జర్నీ నెక్స్ట్ పార్ట్స్లో చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.